విద్యావంతుడు విద్యార్థి నాయకుడి నుంచి నేడు జనహితం కోసం ప్రజాసేవ కోసం జనసేనానితో కలిసి పయనిస్తున్న డాక్టర్ పంచకర్ల సందీప్ గారు జనసేన పార్టీ నుండి విశాఖ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. మరి ఆయన ప్రయాణం జనసేన వైపు ఎందుకు వచ్చింది, అసలు ప్రజాహితం కోసం ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన విజన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సందీప్ గారు. అసలు జనసేనలోనికి ఎందుకు రావడం జరిగింది? అనేక పార్టీలు ఉన్నాయి కదా, జనసేన సిద్ధాంతాలకు మీరు ఎందుకు ఆకర్షితులయ్యారు? ముఖ్యంగా జనసేన పార్టీ తీసుకుంటే ఒక పొలిటికల్ పార్టీలోకి రావాలి కదా అని చెప్పి జనసేన పార్టీలోకి రావడం కాదండి. నేను 2010 నుంచి కూడా ఎప్పుడైతే విద్యార్థి దశలో నా MBA స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈవెంట్స్ కానీ, చారిటీ ఈవెంట్స్ కానీ, సర్వీస్ యాక్టివిటీస్ కానీ చేయడం జరుగుతుంది. దాని ద్వారా నాకేంటంటే విద్యార్థులతో ఎక్కువ ర్యాప్ ఉండటం, విద్యార్థులతో ఒక మీటింగ్స్ పెట్టుకోవడం, వాళ్ళని మోటివేట్ చేయడం, తద్వారా విద్యార్థులకు సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందండి. అలా వెళ్తున్న నా ప్రయాణంలో మనకి ఎప్పుడైతే మన జనసేన పార్టీ అనేది 2014లో ప్రారంభించిందో మా వైజాగ్లో ఒక లైవ్ స్క్రీనింగ్ పెట్టడం జరిగింది. అక్కడికి మేము వైజాగ్లో ఉన్న విద్యార్థులందరం కూడా దాదాపు ఒక 500 మంది బళ్ళతో ఒకేసారి వెళ్ళి అక్కడ లైవ్ స్క్రీనింగ్ చుట్టడం జరిగిందండి. ఆ రోజు ఆయన ఇచ్చిన స్పీచ్కి ఈ రోజునే ఫస్ట్ డే ఎప్పుడైతే నేను ఆ స్పీచ్ విన్నానో నేను అనుకోలేదు ఈ రోజున ఇక్కడ వరకు నా ప్రయాణం ఇలా ఉంటుందని చెప్పి. కానీ ఆయన ఆశయాల పట్ల, ఆయన ఐడియాలజీ పట్ల ఆకర్షితులైన నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందండి. విద్యార్థి నాయకులు అంటే అక్కడి నుంచే సమస్యలు గుర్తించబడతాయి, అక్కడి నుంచే పోరాటాలు స్టార్ట్ అవుతాయి అంటారు. సో ప్రధానంగా ఇప్పటి వరకు మీరు జనసేనతో మీ అంటే పొలిటికల్ లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలివేట్ చేయగలిగారు? మనకి ఏ రాజకీయ నాయకుడైనా భయపడేది ఏంటంటే విద్యార్థి దశలో ఉన్న యువకుడితో భయపడతాడండి. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తెలుసు విద్యార్థులు తలుచుకుంటే కనుక ఏం చేయగలరు, వాళ్ళు కనుక పోరాటం చేస్తే ఎంత ఉధృతంగా ఉంటుందని తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థుల్ని రాజకీయాల పట్ల కాకుండా వేరే సినిమాల పట్ల, లేదంటే కనుక చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్ల పట్ల ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని అట్రాక్ట్ చేయడం వైపు చేస్తారు. కానీ మనకి ఎప్పుడైతే విద్యార్థులు కరెక్ట్గా వాళ్ళు చదువుకునే దశలో రాజకీయాల పట్ల మంచి అవగాహనతో వెళ్ళగలిగితే కనుక తప్పకుండా వాళ్ళు మంచి నాయకులు అవుతారండి. ఉదాహరణకి మీకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా, వెంకయ్య నాయుడు గారు తీసుకున్నా, వాళ్ళు చెప్పేది ఒకటే, మేము విద్యార్థి దశ నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి రాజకీయ నాయకులు అయ్యాం అని చెప్తారు. కానీ వాళ్ళ తర్వాత తరంలో ఏ విద్యార్థి నాయకుడిని వాడు ప్రోత్సహించారంటే దాంట్లో ఎలాంటి సమాధానం ఉండదు. అదే నేను చెప్తుంది, మనకు ఎందుకు విద్యార్థి నాయకుల్ని ఒక తరం తర్వాత ఆపేశారు. నాకు ఆ అనుమానంతోనే విద్యార్థి దశలో ఉన్న సమస్యలు ఏంటి, విద్యార్థులు పోరాటం చేసి ఎలా ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నాకు ఒక ప్లాట్ఫామ్ అవ్వడం జరిగిందండి. జనసేనలో యూత్ లీడర్గా ఒక కీ రోల్ పోషించారు. సో ఇప్పుడు ప్రత్యక్షంగా ఢీకొనబోతున్నారు అంటే ఒక సీనియర్ నేతల్ని, మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? మనకి జనసేన పార్టీ తీసుకుంటే కనుక నా వయసు 29 ఏళ్ళండి. ఏ పార్టీ కూడా భీమిలి లాంటి కాన్స్టిట్యున్సీలో 29 ఏళ్ల వయసు ఉన్న కుర్రవాడిని పెట్టదు, అంత సాహసం కూడా చేయదు. కానీ జనసేన పార్టీకి వచ్చేసరికి ఇలాంటి ఒక భీమిలి, మనకి వైజాగ్ మ్యాప్ తీసుకుంటే కనుక మీకు భీమిలి పట్టణం అనే ఒక నియోజకవర్గంలో ఎక్కువ మీకు ఖాళీ స్థలాలు కానీ, లేదంటే కనుక ఇండస్ట్రియల్ ఏరియా పెట్టుకునే అనుగుణంగా మనకి భూములు కానీ ఉంటాయి. మీకు ఒకవైపు టూరిజంతో పాటు IT సెస్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాన్ని కనుక మనం సెక్యూర్ చేసుకోకపోతే రేపు రాబోయే తరంలో ఇప్పుడు వచ్చే దొంగ రాజకీయ నాయకులు భూ కబ్జాలకి, లేదంటే కనుక భూ దందాలకి పాల్పడితే రాబోయే తరంలో మనకి ఏ విద్యార్థికి కానీ, లేదంటే ఏ యువకుడికి కానీ మనం ఇలా ఒక ఉద్యోగం అలాంటి క్రియేట్ చేయలేమండి. సో దాన్ని సెక్యూర్ చేయడం కోసం ఒక విద్యార్థి దశ నుంచి వచ్చిన నాయకుడు అయితే మంచిదని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పెడతాం జరిగిందండి. భీమిలి అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ఎక్కువగా అంటూ ఉంటుంటారు. మీరు చెప్పారు భూ కబ్జాలు కానీ, లేకపోతే అక్కడ పారిశ్రామికంగా డెవలప్ చెందడానికి ఒక మంచి ప్రదేశం భీమిలి అంటున్నారు. సో ఆ వాయిస్ని మీరు ప్రజల్లోనికి తీసుకువెళ్ళడానికి ఏ విధంగా కృషి చేస్తారు? నేను ఎప్పుడైతే నా ప్రచారం మొదలుపెట్టానో ముందు నుంచి కూడా నేను చదివిన గీతం యూనివర్సిటీలో అండి. ఆ గీతం యూనివర్సిటీ అనేది కూడా మనకి భీమిలి పట్టణం నియోజకవర్గంలో ఉంది. దాదాపు 7 ఏళ్లుగా నేను ఇక్కడ మన భీమిలి పట్టణంలో తిరగడం కానీ, నా విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాతో పాటు భీమిలి యొక్క సమస్యలు తెలుసుకోవడం కానీ జరుగుతుంది. కానీ మీకు ఎప్పుడైతే మేము రాజకీయంగా వచ్చి ఒక పొలిటికల్ పార్టీ తరపున ఒక అభ్యర్థిగా వచ్చానో అప్పుడు ఇంకా ప్రజల్లోకి ఇంకా డీప్గా వెళ్ళగలుగుతున్నానండి. నేను ఎన్ని గ్రామాలు తిరిగినా గ్రామంలో ఉన్న యువత నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఏ గ్రామానికి వెళ్ళినా బీటెక్ చేసిన యువత, డిగ్రీ చేసిన యువత ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అన్న మాకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, మేము సిటీలోకి వెళ్ళి ఆటోలు నడుపుకుంటున్నాం, కిరాయికి ఆటో తీసుకుంటున్నాం, అది కూడా సొంత ఆటోలు కూడా అద్దె ఆటోలు, మాకు వచ్చేది రోజు కూలి అని చెప్తున్నారండి. అది విన్నాక నాకు చాలా నేను చెల్లించిపోయాను. ఎందుకంటే భీమిలిలో మీకు ఎక్కడ చూసినా కూడా IT సెస్ అంటారు, లేదంటే కనుక ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు, లేదంటే మనకి టూరిజం డిపార్ట్మెంట్ అంటారు. నేను అడిగాను ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇక్కడ IT సెస్లో ఎంతమంది పనిచేస్తున్నారు అడిగాను, ఎవరూ లేదన్నారు. టూరిజంలో ఎంతమంది పనిచేస్తున్నారు అన్నాను, ఎవరూ లేదని చెప్పన్నారు. ఇక్కడున్న యువత, ఇక్కడున్న స్థానికంగా వచ్చే బిజినెస్ల పట్ల వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి ఆపర్చునిటీ లేనప్పుడు వాళ్ళు ఇంకెక్కడికి పోవాలని చెప్పి నేను అడుగుతున్నానండి.
ఈరోజు జనసేన మేనిఫెస్టోలో చూస్తే ప్రధానంగా చర్చించుకోవాల్సింది కేజీ టు పీజీ ఉచిత విద్య. సో మీరు ఆల్రెడీ యూత్ లీడర్గా పనిచేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి నీడ్ ఎడ్యుకేషన్, అది ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఆ మోటోని మీరు ఎలా తీసుకెళ్తున్నారు? జనసేన పార్టీ మేనిఫెస్టో అనేది ఒక ప్రజా మేనిఫెస్టో అండి. దాన్ని ఎందుకు నేను ప్రజా మేనిఫెస్టో అనంటే, ఈ పార్టీ మేనిఫెస్టో మనకు ఒక 4 గోడల మధ్య లేదంటే ఏసీ రూముల్లో చేసింది కాదు. పవన్ కళ్యాణ్ గారు మనకి పోరాడి ఏదైతే మన పోరాట యాత్ర ఉందో దాంట్లో భాగంగా 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు కూడా తిరగడం జరిగిందండి. ఆయనతో పాటు నాకు దక్కిన అదృష్టం ఏంటంటే, ఆయనతో పాటు ప్రతి జిల్లా నేను తిరగడం జరిగింది. అప్పుడు నేను ప్రతి జిల్లాలో విద్యార్థులతో ఒక ముఖాముఖి సమావేశం పెట్టమని చెప్పి ఆయన ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా నేను స్టూడెంట్స్ ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. అక్కడ మనకి ఎలా ఉందంటే, స్టూడెంట్స్ వాళ్ళ సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగేవాళ్ళండి. ఇప్పుడు మీరు తీసుకున్న కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, మన ఉచిత బస్ పాస్ కానీ, లేదంటే కనుక డొక్కా సీతమ్మ గారి ఆరోగ్యకరమైన ఉచిత క్యాంటీన్లు కానీ, లేదంటే కనుక మీకు మన వన్ టైం సిస్టమ్ ఎగ్జామ్ ఫీ సిస్టమ్, సంవత్సరంలో రిలీజ్ అయ్యే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగానికి ఒకసారి ఫీజు కడితే ఎన్నిసార్లైనా మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనం పోస్టులు పడిన మనకి ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పే విధానం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రజల నుంచి వచ్చినాయి. ప్రతి చోట ఆన్ రికార్డ్ ఇవన్నీ ఉన్నాయండి. మీకు మేము వెళ్ళిన ప్రతి చోట స్టూడెంట్స్ కొంతమంది ఒక్కొక్క చోట కడప, కర్నూలు, చిత్తూరు ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కటి మాకు పాయింట్ ఇచ్చాడనమాట. సార్ కూడా ఈ పాయింట్ బాగుంది అని చెప్పి రాసుకుని ప్రతిదాన్ని ఇన్ డీటెయిల్ రాసుకుని వాళ్ళకి సమాధానం ఇచ్చి ఈరోజు మన మేనిఫెస్టోలో పెడతాం జరిగిందండి. అందుకే దీన్ని మనం ప్రజా మేనిఫెస్టో అని చెప్పి నేను అంటున్నాను. అనేక పార్టీలు 33% రిజర్వేషన్ మహిళలకు చాలా సముచిత ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. బట్ జనసేనలో చూస్తే కనుక మీ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి అనేకమైన అంశాలు చేర్చడం జరిగింది. ప్రధానంగా చర్చించాల్సిందంటే రీసెంట్గా మా ఇంటి మహాలక్ష్మి ₹1,00,000 పథకం కానీ, లేకపోతే సిలిండర్స్, ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కాన్ఫిడెంట్ ఏంటుంది? మీకు ఏ పార్టీ మేనిఫెస్టో తీసుకున్నా కూడా అది మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో కింద ఉంటుందండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి అడిగాడు ఒక ప్రశ్న. అదేంటంటే, ఏ పార్టీ అయినా సరే మేనిఫెస్టో అనేది 5 ఏళ్ల పాటు నడిపించాలి తప్ప అయిపోయినాక మనకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి అనే సంవత్సరం ముందు 6 నెలల ముందు పెట్టుకుంటే దాన్ని మేనిఫెస్టో అంటారు కదా అని చెప్పి ఒక విద్యార్థి క్వశ్చన్ చేశాడండి. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, మనకు ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం దొంగ మేనిఫెస్టోలు పెట్టి, లేదంటే కనుక మేనిఫెస్టో ద్వారా వాళ్ళు లాభం పొందే నాయకులు ఈ రోజుల్లో మనకి ఏదైతే మేము మేనిఫెస్టో పెట్టామో, మనకి ఒక రాజకీయ నాయకుడు కాంట్రాక్టుల కోసమో లేదంటే ఆస్తులు సంపాదించుకోవడం కోసమో కాకుండా నిజాయితీగా కనుక పనిచేసి ఉంటే ఏదైతే మనకు ఆ కాంట్రాక్ట్లో మిగిల్చిన డబ్బు ఉంటుందో అవన్నీ కూడా నిజాయితీగా మన గవర్నమెంట్కి చేరగలిగితే కనుక మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు సాధ్యమండి. ఇవన్నీ కూడా మనకి ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో లేదంటే కనుక ప్రొఫెసర్స్ ఉంటారో వీళ్ళతో కూర్చుని, మన ఎకనామిస్ట్ ఉంటారో వాళ్ళతో కూర్చుని పేపర్ పెట్టి ఇవి సాధ్యం అనుకున్నాకే మేము ప్రకటించడం జరిగిందండి. జనసేన మార్పు కోసం వచ్చింది. అలాగే రాజకీయాల్లోనికి యువత రావాల్సిన ఆవశ్యకత ఉందని అనేక మంది మేధావులు చెప్పిన పరిస్థితి. మీరు ఒక యూత్ లీడర్. సో అనునిత్యం కూడా ఒక విద్యార్థి నేతగా యువతతోనే ఉంటారు, స్టూడెంట్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయి ఉంటారు. ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏవి అంటారు? మీరు అధికారంలోనికి వస్తే ఏవి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు? ముఖ్యంగా మా విషయానికి వస్తే, నేను ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇంటరాక్షన్ చేస్తున్నానో వాళ్ళు చెప్పేది ఒకటే అండి, మమ్మల్ని సోమరిపోతులు చేయొద్దు, మాకు పనిచేసే సత్తా ఉంది, మమ్మల్ని అడుక్కునే వాళ్ళలాగా మీరు నెలకు ₹1000 ఇస్తాం, 2000 ఇస్తాం అని చెప్పి మమ్మల్ని చేతులు కట్టేసి మమ్మల్ని ఒక 60 ఏళ్ల ముసలాడిలాగా ఇంట్లో కూర్చోపెట్టమాకండి అని చెప్పడం జరిగిందండి. దీనికోసమే ప్రత్యేకంగా మనకి పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటంటే, మనకి 10 లక్షల ఉద్యోగాల రూపకల్పన అని చెప్పారండి. ఏదైతే మనకి ఉద్యోగం అనేది ఉందో ప్రతి ఒక్కళ్ళ హక్కు, చదువుకున్నవాడు వాడి విద్యకు తగ్గట్టు మనం బేసిక్ నీడ్స్తో లేదంటే వాడి బేసిక్ పేతో ఒక ఉద్యోగం రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకుంటారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రజలు ఒకటే చెప్తున్నారు, మేము డబ్బు తీసుకుని ఓటేయము, డబ్బు తీసుకుని ఓటేసే రోజు పోయింది, మా పిల్లల భవిష్యత్తు ఎవరైతే బంచి చేస్తారో వాళ్ళకే మా ఓటు అని చెప్తున్నారండి. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు, చదివించిన అన్ని లక్షలు పెట్టి చదివించిన తల్లిదండ్రులు పిల్లలు ఉద్యోగాలు రాకపోతే ఎంత బాధపడుతున్నారు అనేది. దానికోసమే మనం ఏపీపీఎస్సీ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ప్రతిదాన్ని కూడా బ్యాక్లాగ్ పోస్టులు బయటికి తీసి మన విద్యార్థులందరి కోసం 10 లక్షల కొత్త ఉద్యోగాలు రూపకల్పించి, అదే కాకుండా ఎవరైతే మనకి ఇంక్యుబేషన్ సెంటర్స్ అని పెడుతున్నామండి విద్యార్థుల కోసం, వాళ్ళు కనుక ఒక కొత్త ఐడియాస్ వస్తే కనుక, ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళు కనుక ముందుకు రాగలిగితే మన గవర్నమెంట్ సపోర్ట్తో మన గవర్నమెంటే ఫండ్ ఇచ్చి వాళ్ళతో మనకి కొత్త వ్యాపారాలు క్రియేట్ చేసి ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 100 మంది ఆంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ మనం డెవలప్ చేస్తున్నామండి జనసేన పార్టీ తరఫున. ముఖ్యంగా మన భీమిలి నియోజకవర్గం వస్తే నేను జనాలకి ఇచ్చే హామీ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న సమస్యలు అండి గ్రామాల్లో, మనకి మంచినీటి సమస్య లేదా మురుగు కాలువల సమస్య, మరుగుదొడ్ల సమస్య, ఇవే బేసిక్ అనిపిస్తున్నాయి మాకు. ఇవి ఎందుకు ఎమ్మెల్యేలకు తెలియట్లేదు, ఎందుకు ఎంపీలకు తెలియట్లేదు మాకు అర్థం కావట్లేదండి. నేను ఎక్కడికైనా నేను ప్రజలకు చెప్తుంది ఒకటే, మీరు కనుక నన్ను ఎన్నుకుని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేస్తే కనుక మీకోసం 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా పనిచేస్తాను. నా పదవి కాలం ఏదైతే ఉందో ఆ 5 ఏళ్ల పదవి కాలంలో నెలకి ఒక రోజు ఏదో ఒక గ్రామంలో నేను బస చేస్తాను.
ఆ బస అనేది ఆ గ్రామంలో ఉండే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, వాళ్ళు పెట్టింది తింటాను, వాళ్ళు ఏ నీరు తాగుతున్నారో అదే నీరు తాగుతాను. దాని ద్వారానే మనకు ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ ఆ ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుంటాయి. ఆ రోజు మనకి ఏదైతే ఒక నెలకు ఒక రోజు గ్రామంలో గడుపుతానో ఆ రోజు ఆ ప్రజల ఇల్లే ఎమ్మెల్యే ఆఫీస్ అవ్వాలి. ప్రజల ఇంటి ఆరు బయటే టేబుల్ వేసుకుని అక్కడే అధికారులను పిలిచి అక్కడ ఉన్న సమస్యలు అక్కడే సాల్వ్ చేసుకుంటాం. దీని ద్వారా మనకేంటంటే ఎప్పుడైతే మనకు ఒక ఎమ్మెల్యే ప్రజలతో పాటు మమేకమయ్యి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటాడో, వాళ్ళ కష్టాలు పడతాడో అప్పుడే వాళ్ళు సాల్వ్ చేయగలని నేను భావిస్తున్నానండి. ఇది ఎక్కడ చెప్పినా కూడా అద్భుతమైన మనకి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో ఉండి మేము పెడతాం, మా రండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తాం. ఇప్పటి నుంచే మొదలైపోయిందండి. సో దీని ద్వారా ఒక కొత్త మార్పు వస్తుందని భావిస్తున్నాను. ఎస్ సార్. భీమిలి నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒకటి తీర ప్రాంతం, ఇటు మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారు, ఐటీ సెజ్. మనం చూస్తే గనక యువతకు సంబంధించి లేకపోతే టెక్నాలజీకి సంబంధించి కూడా ఈ కాన్స్టిట్యున్సీలోనే ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఐటీ సెజ్లో ఈరోజు ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళు అక్కడ కనీసం దానికి తగ్గట్టు ఇంప్లిమెంటేషన్ లేకపోవడం కానీ, ఉపాధి కల్పించడం కానీ ఇవేవి జరగలే. ప్రధానంగా అలాంటి సమస్యలు మీరు ఏమైనా గుర్తించారా జనసేనలోనికి రాకముందైనా కూడా? ఇవి ఇంతకుముందు చాలా వరకు మేము బోగస్ కంపెనీల గురించి మాట్లాడటం జరిగిందండి. భీమిలి పట్టణానికి వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు కూడా ఏవైతే దొంగ కంపెనీలు ఉన్నాయో అవి ఆన్ రికార్డ్స్ ఉంటున్నాయి తప్ప మీకు నిజానికి వెళ్ళి చూస్తే బౌండరీ వాల్ తప్ప లోపల మట్టి మనకి ఏదైతే కొండలు తప్ప అదేం ఉండట్లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ల్యాండ్ చౌకగా తీసుకుంటున్నారు. కొన్ని 99 ఏళ్ళు పాటు లీజ్ తీసుకుని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచాక ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతారు. ఆ తర్వాత లోపల ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. దాని ద్వారా ల్యాండ్ ఏంటంటే మిస్యూజ్ చేస్తున్నారండి. ముందుగా జనసేన పార్టీ వస్తే కనుక మన ఈ బోగస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బోగస్ కంపెనీ గురించి వాళ్ళ చిట్టాలు బయటకు తీసి అవి కనుక మీరు నిజంగా ఉద్యోగం ఇస్తే పరిమితమైన ఒక టైం పీరియడ్ పెట్టి ఈ లోపు మీరు ఉద్యోగాలు ఇవ్వండి. లేని పక్షాన మీ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి మీ పట్టాన్ని క్యాన్సిల్ చేసి అక్కడ ఎవరైతే నిజాయితీగా మనకు ఉద్యోగాలు ఇస్తారో అలాంటి కొత్త కంపెనీకి మేము అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నామండి. ఎన్నికల ముందుగానే ఉద్దానం ప్రాంతం పైన ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఆ ఉద్యమంలో మీరు చాలా కీ రోల్ పోషించారు. అంటే నేరుగా మీ అధినేతకే ఆ సమస్యలు తీసుకువెళ్ళటంలో ఎలాంటి మైలేజ్ వచ్చిందంటారు పార్టీకి? దీన్ని మేము మైలేజ్ కన్నా ప్రజల మనకి వాళ్ళ తాలూకా బాధని లేదంటే వాళ్ళ తాలూకా జీవన శైలిని మేము బయటికి తీసుకొద్దామని చెప్పి అనుకున్నామండి. మేము ఎప్పుడైతే మొదలు పెట్టామో స్థానికుల మనకు అక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొంతమంది జనసైనికుల సహాయంతో కానీ అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్ల సహాయంతో కానీ ఈ సమస్య గురించి తెలుసుకోవడం జరిగింది. పిహెచ్డీ చేస్తున్న నాకు కొంత రీసెర్చ్ పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో మనకు అక్కడ బేసిక్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బేసిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వీటి మీద రీసెర్చ్ చేయడం జరిగిందండి. దాని ద్వారా నేను ఏంటంటే ఆర్ఎంపీని కలవడం జరిగింది, డాక్టర్ని కలవడం జరిగింది, కొంతమంది పేషెంట్స్ కలవడం జరిగింది. ఒక ర్యాండమ్గా శాంపుల్ తీసుకుని దాని మీద కొంత అనాలిసిస్ చేయడం జరిగిందండి. దీనిలో నాకు తెలిసింది ఏంటంటే మన కిడ్నీ సమస్య అనేది మొత్తం చాలా వరకు జీవితాన్ని పాడు చేస్తుంది. వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ప్రతిదాన్ని కూడా అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎందువల్ల వస్తుంది అని చెప్పి మన డాక్టర్లకి ఎంతో కొంత, నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ని, సో వాళ్ళ లైఫ్ దాని మీద వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగిందండి. దీని ద్వారా అక్కడ ఉన్న ప్రజలు మేము మొదలుపెట్టినప్పుడు మేము అనుకోలేదు ఇది ఇంత బాగా ముందుకు వెళ్తుంది, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘనంగా తీసుకెళ్తారని చెప్పాను. కానీ ప్రపంచానికి కూడా మనకి ఎప్పుడైతే మన జనవరి 3న పవన్ కళ్యాణ్ గారు మన ఉద్దాన ప్రాంతానికి రావడం జరిగిందో ఆ రోజే ప్రపంచం తెలుసుకుందండి ఉద్దానంలో ఈ సమస్య ఉంది అని చెప్పి. మాకు గవర్నమెంట్తో మేము ఈరోజు అక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి వాళ్ళ డయాలసిస్ సెంటర్లు మాకు ఒకటి ముందు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము వైజాగ్ వరకు రావాల్సి వస్తుంది, డయాలసిస్ చేయించుకున్నాక మాకు ఓపిక ఉండదు, తిరిగి మళ్ళీ మేము ఒక 200 కిలోమీటర్ వెనక్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో కొత్తగా 5 డయాలసిస్ సెంటర్లు పెట్టడం జరిగిందండి. కానీ ఇక్కడితో మా జనసేన పార్టీ ఆగదు. దాని మూలాలు ఎందుకు ఈ ఉద్దాన సమస్య వస్తుంది, మనకి ఎక్కడి నుంచి ఆ మూల కణాలు ఎక్కడి నుంచి ఉన్నాయని తప్పకుండా మేము దాని సమస్యను వెలికి తీస్తాం, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తాం. దానిలో భాగంగానే హార్వర్డ్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది, వాళ్ళతో ఇంకా చర్చలు సాగుతున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఉద్దానం అనేది మళ్ళీ తిరిగి ఉద్యానవనంగా మారుస్తామని మీకు హామీ ఇస్తున్నామండి. ఫైనల్గా చూస్తే ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం ఎవరిది కావచ్చు, గెలుపు లక్ష్యంగా పక్కన పెడితే ఇటు గాజువాక నుంచి మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎంపీగా వివిఎల్ గారు కానీ, లేకపోతే ఇటు భీమిల్ నుంచి మీరు అంటే మీ కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే మీరు వెళ్తున్న ప్రచారంలో జనాల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? జనాల నుంచి చాలా మంచి ఆదరణ వస్తుందండి. మీకు గెలుస్తారా అనే దానికంటే మెజారిటీ ఎంత వస్తారని అడిగితే మాకు సమంజసంగా ఉంటుంది ఈ రోజులో. ఎందుకంటే మనకు పవన్ కళ్యాణ్ గారు గాజువాక తీసుకుంటే ఆయన దాదాపు ఇంకా ఎవరిని అడిగినా కూడా జనసేన తప్ప మనకు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకరు లేరు అని చెప్తున్నారు. పక్కన అభ్యర్థులు కూడా వాళ్ళు నిజంగా వాళ్ళ డిపాజిట్లు వస్తాయని కూడా విషయం తెలియకుండా పోయింది. మరియు జేడీ లక్ష్మీనారాయణ గారు తీసుకుంటే కనుక మన వివి లక్ష్మీనారాయణ గారిని ఆయనకు ఆల్రెడీ సైలెంట్ ఓటింగ్ లేదంటే కనుక ఎవరైతే యువత ఉన్నారో బ్యాలెట్ పేపర్ మీద ఆయన ముఖం చూశాక ఓటు వేయకుండా ఉండలేదు. అది ప్రత్యర్థులైనా కానివ్వండి,
తెలిసి తెలియని వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అలాంటి వ్యక్తిని మేము విశాఖ ఎప్పటికీ మేము కోల్పోము, మేము గెలిపించుకుంటాం, ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకుంటాం అని చెప్పడం జరుగుతుందండి. మళ్ళీ భీమిలికి వస్తే కనుక అక్కడున్న యువతంతా ఒకటే చెప్తున్నారు, అన్న మాకు ఇక్కడ రాజకీయ నాయకులు మమ్మల్ని భయపడుతున్నారు, మేము జెండా పట్టుకుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కానీ మేము ఒకటే మేము ఆటేస్తున్నాం. ఈరోజు భీమిలిలో ఓటింగ్ అనేది యువత మీద ఆధారపడింది. దాదాపు 3 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నారు ఈరోజు. దాంట్లో చాలా వరకు యువత ఉన్నారు. వాళ్ళు ఇచ్చే మాట ఒకటే, మేము మా తడాకా ఏంటో మేము యువత తలుచుకుంటే ఏం చేయగలం అనేది తప్పకుండా ఈ రాబోయే ఎన్నికల్లో మేము చేసి చూపిస్తూ ఉంటున్నారు. ఈ 2019 ధన రాజకీయాలకి జన రాజకీయాలకి మధ్య పోటీ. తప్పకుండా దీంట్లో జన రాజకీయం గెలుస్తుంది, జనసేన గెలుస్తుందని నేను భావిస్తున్నానండి. This video is presented by pawanmania.com. For more updates, do subscribe my channel.